సీజన్ షురు అయింది కదబ్బా. మరి పండగలు అనగానే పేరెంటాలు అనగానే ఆడోళ్ళకి బాగా కావాల్సినవేంది? చీరలు, సొమ్ములు, చెప్పులు. అబ్బబ్బబ్బ, నేను మా చిట్టం అయితే ఎన్ని కొనుక్కున్నాం తెలుసా? ఒక 3, 4, 5 రోజులు, ఒక వారం చేసినాం అనుకోండి ఇక షాపింగ్. మొత్తం మస్తు కొనుక్కొచ్చుకున్నాం. మళ్ళీ ఆఖరికి ఇంతగానం అయిన తర్వాత కూడా మా చిట్టమ్మని అయితే అసలైన షాపింగ్ ఇంకా బాకీ ఉంది రాములమ్మ, నేను పోతున్నా అని చెప్పి బజార్కి వెళ్ళింది. మరి ఏం మిస్ అయ్యింది ఏమో, నాకైతే ఏం సమజ్ అవుతలేదు ఏం మిస్ అయిందో. మరి చూద్దాం మా చిట్టమ్మ ఏడికి పోయిందో, ఏం కొంటుందో, ఏం షాపింగో. చిట్టమ్మ ఏం చేస్తున్నావు? ఏంది చిట్టమ్మ, ఏం మర్చిపోయినావు మనం ఇంతకీ షాపింగ్ లా? ఏంటి రాములమ్మ, నీకు ఇంకా గుర్తు రాలేదా? నిజంగా చిట్టమ్మ నాకైతే గుర్తుకొస్తలేదు, చెప్పు. ఇదిగో రాములమ్మ, మనం మర్చిపోయినవి ఇవే. ఏంటి అయ్యి? లిప్స్టిక్, పౌడర్, క్రీమ్లు ఇవే మర్చిపోయాను రాములమ్మ. అరే ఎందుకు ఆ క్రీములు? నువ్వు ఆపు పూసుకున్నాడు. అయ్యో ఎందుకంటావేంటి రాములమ్మ, ఈ క్రీములన్నీ రాసుకుంటే ముఖము సినిమా వాళ్ళలాగా, అదే సమంత, ఐశ్వర్య రాయి, ఎలిజబెత్ టైలర్ లాగా తెల్లగా అవుతుంది. పిచ్చి చిట్టమ్మ, ఎలిజబెత్ టైలర్ హీరోయిన్ కాదు, ఇంగ్లాండ్ రాణి. ఎవరో ఒకర్లే రాములమ్మ, తెల్లగా అయితే ఉంటుంది కదా. అయ్యో ఇప్పుడు నువ్వు తెల్లగా లేకుంటే ఎవరన్నా వచ్చి కొడుతున్నారా? అయ్యో అలా అంటావేంటి రాములమ్మ, గ్లామర్ కావాలి కదా, గ్లామరు. గ్లామర్ కాదు చిట్టమ్మా, గ్లామర్ గ్లామర్. అది ఎలాగా? సరే గాని ఇక కొన్నావు కదా, గ్యారంటీ కార్డ్ ఏమని ఇచ్చిండ్రా? అవును రాములమ్మ, 6 నెలలు వారంటీ కూడా ఇచ్చారు. నేను అంటున్నది క్రీమ్లకు లిప్స్టిక్లకు కాదమ్మా, నీకు నీకు. అయినా నాకు వారంటీ ఎందుకు రాములమ్మ? మరి ఇక క్రీములు లిప్స్టిక్లు పెట్టుకుంటే ఏదో ఒక రోగం వచ్చి పోతావు కదా, అందుకే. అయ్యో ఈ పెట్టుకుంటే ఏమొద్దు రాములమ్మ? ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ పూసుకుంటే చర్మం మీద పొక్కులు, దద్దులు వస్తాయంట. ఇంకా జరంత డోస్ ఎక్కువైంది అనుకో, కిడ్నీలు కూడా కథమే అట. మనం మొఖాలకు కదా రాములమ్మ క్రీములు రాసుకునేది, మరి కిడ్నీలు అలాగ చెడిపోతాయి. అంటే ఈ క్రీములల్లా పాదరసం ఉంటదంట చిట్టమ్మా. ఉంటే ఆ రసం ఉన్న క్రీములు రుద్దుకుంటే అడ్డమైన రోగాలన్నీ వచ్చి పోవుడు ఖాయమట. అవునా రాములమ్మ, నిజమా? మళ్ళా నిజమా అంటావు? ఆడ పెద్ద పెద్దలంతా రీసెర్చ్లు చేసి చెప్పిర్రు. అవునా? అయితే క్రీములు రాసుకోకుండా ఓన్లీ లిప్స్టిక్ రాసుకుంటానులే రాములమ్మ. అవిట్లలో కూడా ఉన్నాయంట క్రోమియం, నికెల్, అసొంటివన్నీ. చిచ్చి అవునా? మరి ఎలా రాములమ్మ, ఎలా వాడాలి ఇప్పుడు? అవి వాడకపోతే ఏమైతే చిట్టమ్మా? అరే మంచిగా ఎంత పసుపు కొమ్ములో లేకుంటే కొంచెం శనగపిండో ఏదో ఒకటి రుద్దుకోరాదు? నాకు తెలిసి అయితే వీటిలో ఏముండవు. సరేలే రాములమ్మ, అయితే అయ్యే వాడతానులే. అయ్యో మీరు కూడా ఏదో టీవీలో హీరోయిన్ చెప్పిందని లేకుంటే గా మోడల్ చెప్పిందని ఏ క్రీములు పడితే ఆ క్రీములు రుద్దుకోకుండ్రి, భద్రం జర. పండగంటే మస్తు తీర్ల సంబరాలు చేసుకుంటాం కదా. ఎడ్ల పంద్యాలు, కోడ్ల పంద్యాలు, ఇట్లా జంతువులతోనే మస్తు తీర్ల ఆటలు కూడా చూసుంటాం మనమంతా కదా. కానీ ఈ ఆట చూడండి ఎంత కొత్తగా ఉన్నదో. అంటే ఇది పాత ఆటనే అనుకోండి, మనం చూసుడే కొత్త అని అనిపిస్తుంది. సంక్రాంతి పండుగ ఒక్కో తాన ఒక్కో తీరైతుంది కదా. తీరొక్క ఆటలతోని మస్తు సందడి చేస్తున్నారు కొన్ని ఊళ్ళల్లా. చిత్తూరులో కొత్త తీర ఆట ఆడతారట. మరి ఆట అంటే ఏదో 2-3 కలిసి ఆడుకునేది కాదు, ఇగో ఇట్లా ఎద్దులతోనే ఆడతారు. దీని పేరు జల్లికట్టు ఆటట. ఆడుకుంటానికి ఏమన్నా పోరగాళ్ళ కుక్క పిల్లల ఎద్దులరా వారి అనుకుంటారు కదా. ఇంకా ఈ ఆట గురించి మొత్తం ఎరకైతే పరిశాన్ అవుతారు చూడురే. ముందుగాల ఎద్దులనిగో గిట్ల మంచిగా ముస్తాబు చేస్తారట. రంగులతోని మంచిగా బొట్లు గిట్లు జోరుగా పెట్టి పూజలు చేసి కొమ్ములకు దండలు కడతారు. ఇంకొందరు ఇగో గిట్ల దేవుని మొక్కి చిల్లర పైసలు మూట కడతారు. పుల్లే అందరు ఎడ్లని గిట్లనే తయారు చేస్తారు. ఇక ఆట ఏ తిరుగుంటుందో చూడురే. ఇగో గిట్ల జనాలు తొవ్వ పంటి నిలబడతారు. ఈ నిలబడ్డ జనాల నడిమిట్లకు ఆ ముస్తాబు వేసిన ఎద్దులను తోలుతారు. ఇంగలా ఓసి పోరగాళ్ళు బలమున్నోళ్ళు ఆ ఎద్దుల కొమ్ముల గట్టిన సొమ్ములో ముస్తాబు వేసిన దండలో అందుకోవాలి. అట్లా అందుకుంటే మంచిగా అవుతుందని అలా నమ్మకం అంట. మంచిగానే ఉన్నది కానీ మరి ఎవరికన్నా ఏమైనా దెబ్బలు దాకి ఆ కొమ్ములు గిట్ల దాకి కోసుకపోతే ఎట్లా అంటే ఇక గాయంత కాకుంటుంటాయా. కానీ దేవుని ప్రసాదం లెక్క అనుకునే దండలు కాయదాల గురించి గింత ధైర్యం చేస్తారట. ఊరిల ధైర్యాన్ని దయ్యాలు ఎత్తుకపోను ఎట్టురుతున్నారో చూడురి ఆ ఎద్దులు వెనకంబడి. మొత్తానికి గిసొంటి ఇచ్చంత్రం ఆట కూడా ఉంటుంది అన్నట్టు ఒకటి. ఎవరి సంబూరం వాళ్ళది. ఇంట్లో వాళ్ళన్న జర్రంత జుట్టు ఎక్కువ పెంచుకుంటే ఏమంటారు?
ఏంద్రా జుట్టు గద్దగూడు లెక్క బబ్బా తిండన పేకెత్తుంది అసలు నీకు అని తిడుతుంటారు. లేదా అరే పొయ్యిగా కటింగ్ అనే చేయించుకోరా ఏమవుతారా అది అని తిడుతుంటారు. గీసంటి మాటలు అన్నోళ్ళు ఇన్నోళ్ళు చాలా మంది ఉంటారు. కానీ గీ జుట్టు ముచ్చట చూడుండ్రు ఒక్కసారి అనుండ్రు ఏమంటారు మరి మీ ఇష్టం. జుట్టు ఎంతో పెద్ద ఉన్నోళ్ళని మస్తుగా చూసుంటారు మీరు, కానీ గింత జుట్టున్నామెనైతే చూసుండకపోవచ్చు. ఇంతకెంతుందమ్మా మా అంటే అని అనుకునేరు. అక్క జర్రని సిగిప్పిని జుట్టు చూపియ్య ఎంత పొడుగుందో. ఇంతకెంత పొడుగుందో ఎరకాయనా 55 ఫీట్ల 7 ఇంచులుందంట. జుట్టంతా ముడిసి ఓ సంచిలేసి జోక్తే 39 పౌండ్లుందంట. ముందుగాల మంచిగానే ఉందంటే మే జుట్టు, కానీ వెనకసిరే మరి ఏమనిపించిందో ఏమో గాని గిట్ల పెంచిందంట. 25 ఏళ్ల సంధి పెంచుతుంటే ఇగో గింత పెరిగిందంట. ఈమె జుట్టు చూసి మస్తు మంది పరేషాన్ అవుతుంటే ఈమె మాత్రం మస్తు ఖుషి అవుతుందంట. ఆఖరికి గిన్నెస్ రికార్డోలు టేప్ పెట్టి కొలిసి ఈమెదే ప్రపంచం మొత్తంలో పెద్ద జుట్టు అని సర్టిఫికెట్ కూడా రాసిచ్చిర్రట. మొత్తానికైతే ఈ జుట్టుని మంచిగా కాపాడుకుంటుందంట. వారానికి ఒకసారి నెత్తిమికెళ్ళి తానం చేస్తుందంట. ఇంట్లున్నప్పుడు అంటే సరే గాని మరి బయటికి పోయినప్పుడు ఎట్లా అంటే ఇగో గిట్ల సంటి పోరగాన్ని ఎత్తుకునే తీర్లా చేతిలో పట్టుకోనో లేకుంటే గిట్ల బట్టలు పెట్టి చుట్టుకోనో పోతుందంట. మొత్తానికి గిసొంటి సోకున్నోళ్ళు కూడా ఉంటారమ్మ దునియా మీద. మరి రికార్డు కోసమో ఇంకా దేని గురించో ఏమో గాని ఆమె జుట్టును చూసిన వాళ్ళైతే పరేషాన్ అవుతుర్రట. ఎక్కువ సోకులకు పోతే క్యాన్సర్లు వస్తున్నాయంట. విన్నారు కదా మా చిట్టమ్మ చేస్తున్న లెక్కలు చూసిరు కదా. అయ్యయ్యో ఉత్తప్పుడే మేకప్లు లిప్స్టిక్లు అవి ఇవి ఇంట్లున్నప్పుడు పెట్టుకొని ఉత్తి క్యాన్సర్లు కిడ్నీ ఖరాబ్లు ఇవన్నీ ఎందుకు మనకి చెప్పుర్రి? అంతా మన మంచి కోసమే చెప్తే ఏనుండ్రి చూస్తూనే ఉండ్రి V6.